మీకు తెలుసు కదా! ఒక అమ్మాయి ఏమి చూస్తది వంపులు, సొంపులు ఆహ్, బికినీలలో, నిక్కర్లలో స్టిల్స్ ఇస్తారు కదా అమ్మాయిలు. స్టిల్ ఫోటోగ్రఫీ ఇస్తారు కదా! రొమాంటిక్ సీన్‌లలో అమ్మాయిని ఎలా చూపెడతారో అందరికి తెలుసు. ఆడది చూపెడుతది, మగోడు చూస్తాడు. స్త్రీని చూపెడతారు. ఇదంతా తెలుసు. అలాంటి వంపు సొంపులను ఆడది తన వంపు సొంపులను ఏం చేసింది, ఒక చిన్న పిల్లోడితో ఒత్తించుకుంటుంది. ఒళ్ళు పట్టు అంటుంది. దీని ఉద్దేశ్యం అది కాదు. కేవలం ఒళ్ళు పట్టు అంటాంది. కాళ్ళు చేతులతో రాజు అంటే టీనేజ్ అబ్బాయి ఒత్తుతా ఉన్నాడు. వానికేం తెలవదు కదా! మొత్తం ఒత్తించుకుంటాంది. ఒత్తలేని చోట్ల ఒత్తించుకోవాల్సి వస్తది. వాడు ఒత్తుతా అంటాడు. నడుము, బ్యాక్ సైడు, తొంటి, తొడలు ఇవన్నీ ఒత్తుతాడు. బ్యాకు అయితే ఒత్తుకుంటాడు. కానీ అది ఎలాంటిదంటే, ఇది ఎలాంటిది అంటే, ఇదిగా సెక్సే, ఇది శృంగారమే, ఇది లవ్వే, రొమాన్సే పోరనితోటి చేయించుకున్నట్టు. పోరనితోటి చేయించుకుంటే తప్పు లేదు. తప్పు కాదు. ఎందుకంటే పోరడు చెయ్యడు. వానికి ఆ ఉద్దేశం ఉండదంటారు. కానీ కలిగేది అదే. కలుగుతది, చేయించుకున్నట్టే, వాడు చేసినట్టే ఆడ. కాకపోతే వానికి తెలవదే అంటారు. అంటే టెక్నికల్‌గా ఇప్పుడు పెళ్లి ఎందుకు చేసుకున్నాం అంటే పిల్లలు కలగడానికి అంటారు. సెక్స్ కోసం అనరు. సెక్స్ కావాలి కాబట్టి అని ఆడోళ్ళు చెప్పరు. మొగోడు చెప్తారేమో కానీ ఆడోళ్ళు చెప్పరు కదా! కానీ పిల్లలు కనడానికి అంటారు. పిల్లలు కనడానికి అంటే సెక్స్ కోసమే. సెక్స్ లేకుండా ఆడోళ్ళు కూడా ఉండరు. సెక్స్ తీసుకోవడానికే పెళ్లి చేసుకుంటారు. పెళ్లి అంటే సెక్స్. కానీ ఇక్కడ పొలంతోటి ఒత్తించుకోవడం అంటే ఆమె ఏం చేస్తదంటే అది చెప్పదనమాట. కేవలం ఒత్తించుకున్నట్టుగా ఉంటది. ఆడ నలుగురు కూడా ఒత్తించుకున్నట్టుగా ఉంటది. వాడు ఒత్తినట్టుగా ఉంటది. కానీ అది కూడా సెక్స్ సెక్స్ ఫీలింగ్ కలుగుతా ఉంటది. సెక్స్ ఫీలింగ్ వానికి కలగొచ్చు. వానికి కూడా కనబడతా ఉంటాయి అందాలు. ఆమె కలుగుతా ఉంటాయి. ఆమె కూడా కలిగించాలనుకుంటది. ఆమె బుద్ధి అది కాబట్టి. కానీ ఈడ టెక్నికల్‌గా పిల్లోడు ఒత్తుతాండు. పిల్లోనితోటి వచ్చి చూసుకున్నా అన్నట్టుగానే ఉంటదనమాట. కాబట్టి నవ్వుతా ఉంటారు ఆడోళ్ళు. ఇలా చెయ్యరు. కానీ చేయించుకుంటారు. అవకాశం ఇస్తే. కానీ సమాజం ఒప్పుకోదు. తప్పబడతారని చేయరు గానీ తప్పేమున్నదని చేస్తారంట. అంటే చెప్పాను కదా! పెళ్లి ఎందుకంటే సెక్స్ కోసం కాదు. పిల్లలు కనడం కోసం అన్నట్టుగా చేయించుకుంటారు. కానీ వాళ్ళ ఫీలింగ్ అదే. వాళ్ళు కూడా కలుగుతాయి. అట్లా చెప్తాంటే వానికి కూడా అనిపిస్తుంది. వానికి కూడా కలుగుతాయి చిన్నోడైనా. ఇట్లుంటది. అదే నలుగురు చెప్పాను కదా! పెళ్లి ఎందుకంటే పిల్లలు కనడం కోసం అంటారు టెక్నికల్‌గా. కానీ సెక్స్ కోసమే కదా! ఏదైనా కూడా అలా కలుగుతా ఉంటాయంట. అలాంటి ఫీలింగ్ వానికి కలుగుతా ఉంటే ఆమెకు కలుగుతా ఉంటాయి. కానీ టెక్నికల్‌గా మాత్రం వాడు కాళ్ళొత్తాడు, నేను ఒత్తించుకున్నా అన్నట్టుగా ఉంటాయి. కానీ నవ్వుతా ఉంటారు. వీళ్ళకి కలుగుతా ఉంటాయి. వీళ్ళు కలిగించుకుంటారు. వీళ్ళకి ఫీలింగ్ కలుగుతా ఉంటాయి. వానికి కలుగుతా ఉంటాయి. కలిగించుకుంటారు. అదే కలిగించుకోవడమే. కాబట్టి ఇది ఒక అదృష్టంగా, సంతోషంగా అమ్మాయి భావిస్తుంది. అదే అబ్బాయికి కూడా అదృష్టమే. ఆ అబ్బాయికి కూడా అదృష్టమే. కానీ ఒప్పుకోరు. గా చిన్న పిల్లోడు గానికేం తెలుసు అని జనం అంటారు. ఆమె కూడా పిల్లోడు వదిలే అని ఆమె అంటది. ఎందుకంటే సాక్ష్యం లేదు కాబట్టి. కోర్టులో ఉన్న సాక్ష్యం లేకుంటే ఈ నేరం కొట్టేస్తారు చూసినావా? ఇక్కడ అట్లనే ఉంటదనమాట. లీగల్‌గా చూస్తే టెక్నికల్‌గా. కానీ ఆమెకు ఇష్టం ఉంటది. ఆమెకు ఫీలింగ్ కలుగుతాయి. ఆమె కలిగించుకుంటా ఉంటది. వానికి కలుగుతా ఉంటాయి. వానికి తెలిసినా తెలవకపోయినా. వాడు చూడాలని ఎన్నో చూస్తా ఉంటాడు. ఆమె కూడా చూపించాలనుకుంటది తప్ప వద్దనుకోదు. కాబట్టి ఇద్దరి మధ్య అది బాండింగ్ ఏర్పడుతదనమాట. కానీ నలుగురు కూడా తప్పులేదంటారు. వానికి అదృష్టం. ఆమెకు అదృష్టం. ఆమెకు ఆనందం, వానికి అదృష్టం. కానీ పురుషులు భగ్న హృదయులైపోతారు. అసూయతో అది తప్పు గిప్పు అని జనం అంటా ఉంటారు. సరే ఏది ఏమైనా మీరు లీగల్‌గా జరిగే ఒక వ్యాపారాన్ని ఏం చేయాలి? లీగల్‌గా జరిగే ఇల్లీగల్‌ని అంటే మీరు మీరు కూడా ఒక కంటెంట్ అంటే సెక్స్, శృంగారమే కాకుండా ఫ్యామిలీ అయినా, ట్రెడిషనల్ అయినా, భక్తి అయినా, ఏదైనా సరే మీరు ఇప్పుడు చెప్పారు కదా కోర్టులో మర్డర్ చేసిండని జడ్జికి తెలుసు, ప్రపంచానికి తెలుసు, లోకానికి తెలుసు. వాడు మర్డర్ చేసిండు. అయినా సాక్ష్యం లేకపోతే కోర్టు కొట్టేత్తది. అంతేగాని నువ్వు మర్డర్ చేసిండని వీడికి శిక్ష రాయరాదు. ఎందుకంటే జడ్జి అయినా సాక్ష్యాధారంగా మాత్రమే రాయాలి. ఆయనకు తెలిసినా, లోకాంతరికి తెలిసినా. చూసినావా? ఇగో ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు మీరు ఒక కంటెంట్ తయారు చేస్తే సాక్ష్యాధారంగా రాయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు ఒక కత్తి ఉన్నది. కత్తిని సాక్ష్యాధారాలతో చంపితేనే హంతకుడు అవుతావు. అదే కత్తిని సాక్ష్యాధారాలు లేకుండా చంపితే నిర్దోషి అవుతావు. అంటే ఒక డాక్టర్ ఉన్నాడు. ఆపరేషన్ చేస్తున్న పేరుతో చంపేస్తే ఆయన నిర్దోషి అవుతాడు. ఒక వ్యక్తి స్నేహం పేరుతో వానికి విషయం కల్పిస్తే వాడు నిర్దోషి అవుతాడు. అదే కావాలని శత్రువుగా వాడిని కొడితే దోషి అవుతాడు. ఇంకంతే తేడా అనమాట. అంటే ఇక్కడ దోషిని నిర్దోషిని చేయొచ్చు, నిర్దోషిని దోషిని చేయొచ్చు. ఏ తప్పు చేయలేని వాడిని కూడా కొన్ని సాక్ష్యాధారాలు చూపెట్టి వాడిని ఉరికంబం కూడా ఎక్కించవచ్చు అనమాట. అట్లుంటది. ఉదాహరణకి హత్య చేయబడ్డాడు పాపం. వాడిని హత్య చేసారు అన్యాయంగా. కానీ వాడు దొంగ సాక్ష్యాలు తీసుకొని రావడం వల్ల ఎవడైతే హంతకుడో వాడే నిర్దోషిగా బయటపడతాడు. మరి హత్య చేయబడ్డ వాడికి అన్యాయం జరిగినట్టే కదా! అంటే వాడికి న్యాయం ఉన్నట్టే. కానీ న్యాయం జరగలేదు. కాబట్టి నిర్దోషిని దోషి చేసినట్టు ఇక్కడ. చూసారా? అంటే హత్య చేయబడ్డ వాడు కూడా వాడు
హత్య చేయబడ్డదని ప్రూఫ్ ఏందంటే వాడు పాపం ఆత్మహత్య చేసుకున్నట్టో లేదా ప్రమాదవశాత్తు చనిపోయినట్టే ఉన్నట్టే కదా! ఒక అట్లా ఉంటది. నిర్దోషి దోషి అయిండు. అలాగే దోషి నిర్దోషి అయిండు. ఎందుకంటే సాక్ష్యాధారాలు తారుమారు చేయడం వల్ల హత్య చేసిన వాడు కూడా నిర్దోషిగా బయటపడతాడు. ఇగో కంటెంట్ కూడా అంతే అనమాట. ఇప్పుడు ఒక వ్యక్తి మనసులో ఏదో పెట్టుకుంటాడు. పెట్టుకొని ఇవన్నీ కొడితే ఎట్లుంటది? మనసులో పెట్టుకునేది జనాలకు కనబడుతదా? సాక్ష్యం కనబడదు. అంటే వాడు వేరే విధంగా కొట్టినట్టు, వేరే విధంగా తిట్టినట్టు ఉంటదంట. అట్లుంటది. అలాగే ఒక వ్యక్తి మీద ఇష్టం ఉందనుకో, వాడు తప్పు చేసినా వెనకేసుకొత్తా అంటాడు. చేయలేదని వాదిస్తే వానికి బలం ఉన్నది కాబట్టి వాదిస్తే ఏమవుతది? వీనిదే రైట్ అయితది. వాడు తప్పు చేసిన కూడా రైట్ అయితాడు కదా! ఇట్లుంటదనమాట పక్షపాతం కదా! ఇగో ఇట్లనే ఈ కథ అనేది కూడా ఒక వ్యక్తి యొక్క స్వభావం, అంతర్గతం అనుకున్నాం, మనసు అనుకున్నాం. అందులో మీరు ఏది పెట్టాలనుకున్నారు? ఇప్పుడు అడల్ట్ కంటెంట్ ఉంటది, సెక్స్ మూవీస్ ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి కదా! ఏదైనా ట్రెడిషనల్‌గా ఉంటది. వాటిని మరోలా చూపిస్తారనమాట. ఇప్పుడు చూపిస్తే ఆ విధంగానే ప్రూఫ్ అయితది. ఏ విధంగా ప్రూఫ్ చేస్తే ఆ విధంగా ప్రూఫ్ అయిద్ది అంతే. కానీ నీ మనసులో ఉన్నది ఈ జనాలకు తెలవనట్టే ఆ కథలో ఉన్నదిగా సాక్ష్యాధారాలతో చూపిస్తే అదే రైట్ అయితది. అంతేగాని వేరేలా ఉండదనమాట. ఉదాహరణకి మహిళలున్నారు. ఇప్పుడు మహిళలని వెనకేసుకొచ్చే సినిమాలు ఉంటాయి కదా! మహిళలకు సపోర్ట్ చేసే సినిమాలు ఉంటాయి. కాబట్టి మహిళల దృష్టి నుండి అది రైట్ అయిద్ది. కానీ మరి పురుషుల దృష్టి నుండి వాదిస్తే పురుషుడిది రైట్ అయిద్ది. ఎందుకంటే రెండిటికి రీజన్స్ ఉంటాయి. పురుషులు చెప్పే కారణాలు చెప్పి వాడు పురుషుడిది రైట్ అని నిరూపిస్తే ఆడవాళ్ళ రీజన్స్ బట్టి ఆడవాళ్ళ రైట్ అయితదండి. అంటే సాక్ష్యాధారాన్ని బట్టి నిర్దోషిని దోషి చేయొచ్చు, దోషిని నిర్దోషిని చేయొచ్చు. అట్లా కథ అనేది అలా చూపిస్తారనమాట. అన్ కాబట్టి డబుల్ మీనింగు, అశ్లీలము, శృంగారము ఇవన్నీ గూడా ఎటు తిరిగి నీకు అమ్ముడు పోవాలి. ఇప్పుడు రేప్ సీన్ ఉన్నది. రేప్ సీను, స్విమ్ సూటు ఇవన్నీ ప్రేక్షకులు చూడాలని, క్లబ్ డాన్స్ ఇవన్నీ ప్రేక్షకులు చూడాలని పెడతారు. ఫైట్స్ కావాలని పెడతారు. కల్పించి పెడతారు. ఎందుకంటే వానికి అమ్ముడు పోవాలి. సినిమా అమ్ముడు పోవాలి, పైసలు రావాలని. రొమాంటిక్ సీన్స్, శృంగార సీన్స్, బెడ్‌రూమ్ సీన్స్, బట్టలు మార్చుకునేది, హీరోయిన్ ఇవన్నీ పెడతారు. కానీ ఆడ కావాలని పెట్టినట్టు ఉండదు. ఆడ అవసరానికి ఆమె ఏదో బాత్రూమ్ పోయినట్టు, ఏదో ఫంక్షన్‌కి పోయినట్టు చూపిస్తారు. తెలుసు కదా! వేరే కారణం చేత. ఏదో రీజనబుల్‌గా ఫైట్ చేసినట్టు సృష్టిస్తారు. అలాగే రీజనబుల్‌గా అవసరం బెడ్‌రూమ్ సన్నివేశం సృష్టిస్తారు. రీజనబుల్‌గా ఆమె స్విమ్ సూట్ డ్రెస్ చూపెడతారు. రీజనబుల్‌గా రేప్ జరిగినట్టు చూపెడతారు కొన్నిసార్లు. అలా కొన్నిసార్లు రేప్ సీన్ అనేది హృదయ వికారంగా బాధ కలిగేలాగా చూపెడతారు. ఆడ పరిస్థితిని బట్టి. ఆ! అలాగే కొన్నిసార్లు రేప్ సీన్ జనాల కోసం పురుషులు ఎక్కువ చూడాలి, మగవాళ్ళు చూడాలని స్విమ్ సూట్లు, రేప్ సూట్లు సీన్‌లు కూడా పెడతారన్నమాట. హీరోయిన్ ఎక్స్‌పోజింగ్ పెడతారు. కానీ రీజనబుల్‌గా కనిపిస్తది. కావాలని సృష్టించినా మనకు రీజనబుల్‌గా మనకు చూపెడతారన్నమాట. మన ఉద్దేశ్యం కావాలని రజతని జనం చూస్తారు కదా! అట్లా పెడతారు. కానీ ఆడేదో కారణం సృష్టించి ఆ విధంగా పెడతారు. ఇంగా ఇట్లా కంటెంట్ ఇలా తయారు చేయాలి. ఎటు తిరిగి జనాలను మెప్పించాలి. జనాలు చూడాలి. నీ సినిమాని ఇష్టపడాలి. అట్లనమాట.